నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. గిరాకీ రావడంతో శనగలు పటిష్టం. గతవారం వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు జారీ చేసిన 3వ ముందస్తు అంచనా ప్రకారం 2025-26 పంట సంవత్సరంలో దేశంలో శనగల ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 1,11,14,000 టన్నులతో పోలిస్తే పెరిగి 1,25,14,000 టన్నులకు చేరింది. లభించిన సమాచారం ప్రకారం శనగల ఉత్పాదక దేశాలైన క్వీన్స్లాండ్, నార్త్, న్యూ సౌత్ వేల్స్లలో నేలలో తేమ తగ్గిన నేపథ్యంలో పంట సాగు ప్రభావితం కావడంతో విస్తీర్ణం గత సంవత్సరంతో పోలిస్తే 10 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 9 లక్షల హెక్టార్లకు చేరడంతో మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున ఉత్పత్తి 19 లక్షల టన్నులతో పోలిస్తే తగ్గి 13 లక్షల టన్నులకు చేరే అవకాశం కలదు. ముంబైలో టాంజానియా సరుకు 5,880 మరియు ఆస్ట్రేలియా 6,000 నుండి 6,100, ముంద్రా, కాండ్లాలలో ఆస్ట్రేలియా సరుకు 5,950 నుండి 5,975 ధరతో వ్యాపారమయ్యింది. మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు 5,400 నుండి 6,050, అన్నిగిరి 5,600 నుండి 6,300, లాతూర్లో 6,000 నుండి 6,500, అకోలాలో సెలెక్టైడ్ రకం 6,000, నాణ్యమైన కండిషన్ 6,300, అమరావతిలో 5,300 నుండి 5,700, అహ్మద్నగర్లో దేశీ 5,700, చాప 5,800, మౌసమీ 5,900 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 5,500 నుండి 6,550, దాహోద్లో 5,950 నుండి 5,975, జూనాగఢ్, గోండల్ ప్రాంతాలలో 4,800 నుండి 5,250, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో 5,400 నుండి 5,600 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్ మార్కెట్లలో 5,800 నుండి 6,000, యావరేజ్ 5,000 నుండి 5,700, ఇండోర్లో మౌసమి 6,600 నుండి 8,200, కాబూలీ శనగలు మీడియం 7,000 నుండి 7,500, యావరేజ్ 5,500 నుండి 8,000, నాణ్యమైన సరకు 8,600 ధరతో వ్యాపారమయ్యింది.